Hi friends, welcome back to Backbenchers Creations and ఈరోజు యూనిట్ 3లో ఇంటర్పోలేషన్ 1 చెప్పాను. ఈ చాప్టర్ నుంచి ఆల్రెడీ 20 మార్క్స్ వస్తాయని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను ఆల్రెడీ. ఇన్ కేస్ మీరు వీడియో చూడకపోతే వెంటనే చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ చాప్టర్లో మెయిన్ 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ టాపిక్ ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ స్కిప్ ది వీడియో స్టిల్ ది ఎండ్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ ది టాపిక్. క్వశ్చన్ ఏంటి అంటే కన్స్ట్రక్ట్ ఏ ఫార్వర్డ్ difference table from the following data and evaluate delta to the power of 4 y0 and delta square y1. క్వశ్చన్ ఏంటండి, డిఫరెన్స్ ఫార్ములాని యూజ్ చేసి డెల్టా టు ద పవర్ ఆఫ్ y0 డెల్టా స్క్వేర్ y1 కనుక్కోమన్నాడు. అండ్ ఎక్స్ అండ్ వాల్యూస్ కూడా ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇస్తాడు. 0 1 2 3 4. వై వాల్యూస్ చూసుకుంటే 1 1.5 2.2 3.1 4.6. అండ్ ఇప్పుడు సొల్యూషన్ తీసుకుందాం. ఏంటంటే ఫార్వర్డ్ టేబుల్కి మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన సింబల్ ఏంటి అంటే ఇది ఫార్వర్డ్ టేబుల్. ఓకే, ఫార్వర్డ్ టేబుల్కి వేయాల్సిన సింబల్ ఇది. ఓకే, అదే మీరు బ్యాక్ కోడ్ అనుకోండి, బ్యాక్ కోడ్ అడిగితే బ్యాక్ కోడ్కి ఇది సింబల్. ఓకేనా, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇది ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కిన సింబల్స్ మెయిన్. ఓకే, ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్తే ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చిన వేసుకుంటాం. 0 1 2 3 4 అండ్ 1 1.5 2.2 3.1 4.6. అండ్ ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఏం వేసుకుంటాం, డెల్టా వై డెల్టా స్క్వేర్ వై డెల్టా క్యూబ్ డెల్టా టు ద పవర్ ఆఫ్ వై. ఓకే, ఇప్పుడు మనం క్యాషియో తీసుకొని వాల్యూస్ని కనుక్కుంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను క్యాషియో యూజ్ చేయడం. ఇది ఆన్ బటన్. ఓకే, ఆన్ చేశాను. ఫస్ట్ ఎప్పుడైనా ఫార్వర్డ్ అయినా బ్యాక్వర్డ్ అయినా వాల్యూస్ని మైనస్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏంటండి 1.5. ఓకే, 1.5 మైనస్ 1. ఇక్కడ చూడండి 0.5. ఈ వాల్యూని 0.5 వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ 2.2 మైనస్ 1.5 0.7 3.1 minus 2.2 0.9 4.6 minus 3.1 1.5. అలా స్టిల్ ఎంతవరకు అంటే డెల్టా టు పవర్ ఆఫ్ 4 అంటే సింగిల్ వాల్యూ సింగిల్ డిజిట్ వచ్చే వరకు. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంత క్యాషియో కనిపిస్తుంది కదండి. ఎంత 0.7 మైనస్ 0.5 0.2 అండ్ 0.9 మైనస్ 0.7 0.2 1.5 minus 0.9 0.6.
ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. 0.2 minus 0.2 is 0, minus 0.6 minus 0.2 0.4. మళ్ళా ఇక్కడ చూడండి 0.4 minus 0.4. అండ్ వాడు అడిగిన వాల్యూస్ ఏంటండి క్వశ్చన్లో? ఇక్కడ క్వశ్చన్ చూడండి, డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y0 డెల్టా స్క్వేర్ y1. డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y0 ఎంత వచ్చిందండి వాల్యూ? 0.4. అండ్ డెల్టా స్క్వేర్ y1 ఎంత వచ్చిందండి? ఇక్కడ చూడండి డెల్టా స్క్వేర్, ఇది y1. ఓకే, y0 y1 y2 అండి. సో y1 వాల్యూ ఎంత వచ్చిందండి? 0.2 అండి. ఓకే, ఈ సమ్ పక్కగా ఉంటుంది. ఇది 5 మార్క్స్కి ఉంటుంది. ఒక్కొక్కసారి 10 మార్క్స్ కూడా అడగచ్చు, 5 or 10. ఓకే, అండ్ ఇప్పుడు బ్యాక్వర్డ్ చూద్దాం. ఇప్పుడు బ్యాక్వర్డ్ చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ తీసుకుందాం. సేమ్ దానిలానే కన్స్ట్రక్ట్ ది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ఫాలోయింగ్ డేటా. అండ్ వీడియోని అయితే స్కిప్ చేస్తే నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవుతారు అండ్ అర్థం కాదు కూడా. ఇదేంటంటే మ్యాథమెటిక్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థం కాదు ఈ స్టెప్ ఎందుకు వచ్చిందబ్బా అని చెప్పేసి మళ్ళీ డౌట్ వస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. 0.05736 sin 40 degrees 0.628 sin 45 degrees 0.7071 and find the value of dou cube sin 45 degrees. ఓకే, వాడు ఇచ్చింది వాల్యూస్ ఇచ్చాడండి, ఎక్స్ వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఎక్కడన్నా అంటే ఏం కాదు, సైన్ వాల్యూస్ ఉన్నాయి కదండి, అవే ఎక్స్ వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. ఈ వాల్యూస్ని వై అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, గివెన్ దట్ అని రాసుకుంటారు, లేకపోతే ఏదైనా మీ ఇష్టం. అండ్ ఎక్స్ వై వాల్యూ డైరెక్ట్ వేసుకుంటాం. ఎక్స్ వై వాల్యూస్ వేసుకుంటే 30, 35, 40, 45. ఓకే, మనకు వచ్చిన వాల్యూస్ ఎంత అండి? సైన్ 30కి 0.5 అండ్ సైన్ 35కి 0.5736 అండ్ 40కి 0.6428 అండి. అండ్ 45కి 0.7071. ఓకే కదండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఈ సింబల్ మెయిన్ అండి. ఈ సింబల్ కానీ మార్చేస్తే ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ సింబల్ని వేస్తే ఫార్వర్డ్ టేబుల్ అని చెప్పేసి ఇండికేషన్. సో మీరు బాగా గుర్తుంచుకోండి, ఫార్వర్డ్ అంటే పైకి, ఫార్వర్డ్ అంటే పైకి, బ్యాక్వర్డ్ అంటే కిందకి గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్యాక్వర్డ్ అంటే బ్యాక్ నుండి కూడా కిందకి. ఓకే, సేమ్ దానిలోనే క్యాషియో తీసుకుంటున్నాం. క్యాషియో ఒకరు అడిగారండి కామెంట్లో, ఏంటంటే అన్న క్యాషియోని ఎగ్జామ్ హాల్కి పట్టుకెళ్ళవచ్చా అని. కంపల్సరీ పట్టుకెళ్ళాలండి, లేకపోయి ఉంటే మీకు సమ్స్ ఆన్సర్సే రావు. ఓకే, అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఈ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇస్తున్నాను. అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఇస్తాను, మీరు యాడ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిందే కాకుండా అందులో కూడా మీరు అడగవచ్చు, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ డైలీ ఈరోజు అప్డేట్స్ ఏంటి అని ఏమైనా మీకు కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా, అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకే, క్లియర్ కదండి. సమ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి 0.5736 మైనస్ 0.5 ఎంతండి? 0.0736. అది అక్కడ వేసుకోండి. 0.0736 ఇదే కదా వాల్యూ, నేను ఎక్కడి నుంచి తెచ్చి వేయలేదు.
and 0.6428 minus 0.5736 ఎంతండి 0.0692 0.0692 0.7071 minus 0.6428 0.0643 ఓకే 0.0643 ఇవే కదండి మనకు వచ్చిన వాల్యూస్. సేమ్ మళ్ళీ స్టిల్ కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు అంటే సింగిల్ డిజిట్ వచ్చే వరకు. ఐ మీన్ అది స్క్వేరా క్యూబా లేకపోతే 4 or 5 అనేది ఎనీ డెసిమల్స్ అయితే అన్ని వరకునా. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే 0.0692 చాలా జాగ్రత్తగా క్యాషియో అనేది చేయాలండి. 0.0736 ఎంతండి మైనస్ 0. ఇక్కడ చూసుకోండి సరిగ్గా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ 3 అనేది ఇచ్చాడు చూడండి. సో అక్కడ మీరు 3 జీరోలు వేసుకోవాలని అర్థం. ఓకేనా, మరి పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి అనుకుని డౌట్ రావచ్చు. పాయింట్ పక్కన పెట్టేసుకొని 0 పాయింట్ పక్కనే. ఓకే 0. మైనస్ ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి, సారీ మీకు కనిపించట్లేదు, మైనస్ ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వేసుకుంటాం. మైనస్ 0.0044. ఓకే లేకపోయినంటే ఆన్సర్ తప్పు వచ్చేస్తుందండి, చూసుకోండి. 0.0643 మైనస్ 0.0692 ఎంతండి. మళ్ళా ఇక్కడ చూడండి 3 అనే చూడు పవర్లో 3 అనేది కనిపిస్తుంది కదండి, అంటే మళ్ళీ జీరోస్ మళ్ళీ వేసుకోవాలి. మైనస్ 0.0 ఎంతండి 49. ఈ వాల్యూని మనం మైనస్ చేస్తే 0.0 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎంతంటే మైనస్ 0.049 ప్లస్ 0.044, సారీ 00 అండి. మైనస్ 0.0049 ప్లస్ 0.0044. ఇక్కడ నేను ప్లస్ ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి వేసుకున్నానండి. ఓకేనా, ఎంతండి మైనస్ 0.00, ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి ఇంకో 0 వేసుకుంటాం ఇంటూ 5. ఓకే కదండి. అండ్ వాడు ఏమి అడిగాడండి, డో క్యూబ్ సిన్స్ సైన్ 45 degrees అడిగాడండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డో స్క్వేర్ వై అండ్ డో క్యూబ్ వై. అండ్ ఇవి ముందే వేసేసుకోవాలనుకుంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదండి, ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి, ఒక వాల్యూ మైనస్ చేసేస్తే ఇక్కడ క్యూబ్ అంటే క్యూబ్ వరకు వస్తుంది. అదే ఇన్ కేస్ ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి అంటే ఇక్కడ డెల్టా పవర్ ఆఫ్ 4y వరకు వేసుకుంటారు. ఓకేనా, ముందే వేసుకుంటే, లేదనుకోండి తర్వాత వేసుకుంటాను, తర్వాత వేసుకోండి. అండ్ అడిగిన క్వశ్చన్ ఏంటండి, డెల్టా క్యూబ్ సైన్ 45 degrees కదండి. సో ఎంత అంటే 45 degrees డో క్యూబ్ కదండి, ఎంతండి వచ్చింది మైనస్ 0.005. సో ఈ లెక్క ఫార్వర్డ్ బ్యాక్వర్డ్లో పక్కగా ఉంటుందండి ఈ క్వశ్చన్ అనేది, ఒకసారి మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం, అది 10 మార్క్స్కి. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎక్స్ మైనస్ 1. 10 మార్క్స్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యూ ఎక్స్ మైనస్ అదే మ్యూ ఎక్స్ మైనస్ 1 డెల్టా మ్యూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ అప్ టు సోన్ ప్లస్ డెల్టా n minus 1 mu x minus n plus
డెల్టా ద పవర్ ఆఫ్ n మ్యూ ఎక్స్ మైనస్ n. ఇది అండి, ఇది సమ్ ఇచ్చాడు. ఓకే, మనం ఇప్పుడు ఈ మ్యూ ఎక్స్ అంటే ఇదని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏం చేస్తున్నామంటే ఈ మ్యూ ఎక్స్ ఇటుపక్క ఉన్న ప్లస్ వాల్యూని ఏది ఈ వాల్యూ అండి, ఈ వాల్యూని నేను ఇటుపక్క తీసుకొస్తున్నాను. అంటే ప్లస్ని ఏమవుతుంది మైనస్ అవుతుంది కదండి, మ్యూ ఎక్స్ మైనస్ ఎన్ కదండి. అండ్ మిగతా వాల్యూ అలానే ఉంచుకోండి, మ్యూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ డెల్టా మ్యూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ డెల్టా స్క్వేర్ మ్యూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ అప్ టు సోన్ డెల్టా ద పవర్ ఆఫ్ n మైనస్ 1 మ్యూ ఎక్స్ మైనస్ ఎన్. ఇది కదండి. అండ్ ఇప్పుడు నేను ఈ టర్మ్ మాత్రమే తీసుకొని చేస్తున్నానండి, డెల్టా ద పవర్ ఆఫ్ n మ్యూ ఎక్స్ మైనస్ ఎన్. ఇదే కదండి. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే మ్యూ ఎక్స్ మైనస్ డెల్టా ద పవర్ ఆఫ్ n ఈ పవర్ మైనస్ n ఇంటూ యూఎక్స్ అండి. మ్యూని ఏమని రాసుకున్నానండి, మ్యూ ఎక్స్ని ఏమని రాసుకున్నానండి, ఈ పవర్ n ఇంటూ యూఎక్స్ అండి. ఓకేనా, ఇందులో కామన్గా ఉంది ఏంటండి మ్యూ ఎక్స్. నేను ఇది కామన్గా తీసుకుంటే 1 మైనస్ డెల్టా ద పవర్ ఆఫ్ n మైనస్ ఈఎన్ కదండి. సారీ, ఇవన్నీ మ్యూ ఎక్స్ కదండి, యూఎక్సే. అయితే యూఎక్స్ అనేది కామన్ తీసుకున్నా కదండి, యూఎక్స్ని ఇప్పుడు నేను అలా ఉంచేసుకొని యూఎక్స్ని ఈ పవర్ మైనస్ ఎన్ని కామన్ తీద్దాం అనుకుంటున్నానండి. ఈ పవర్ ఎన్ మైనస్ డెల్టా ఎన్. ఇక్కడ ఈ పవర్ ఎన్ ఎలా వచ్చిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఇంటూ ఈ పవర్ మైనస్ 1 ఎంత అండి, 1 కదండి. సో చిన్న అడ్జస్ట్మెంట్, అందుకని ఇంకేం లేదు. ఇక్కడ ఎన్నో ఇక్కడ మైనస్ ఎన్నో వేసుకున్నాను, ఇంటూ చేస్తే 1. ఓకే కదండి, జస్ట్ పక్కన ఇలా రాస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మ్యూ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎన్ ఈ పవర్ ఎన్ మైనస్ డెల్టా ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడితో ఇలా ఉంచండి. ఇప్పుడు ఇందుకు ఎంత వచ్చిందండి, ఈ పవర్ మైనస్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎన్ మైనస్ డెల్టా ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ యూఎక్స్ కదండి వచ్చింది. ఇలా పక్కన పెట్టండి. అయితే ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ తీసుకుంటే ఏంటండి ఫార్ములా అంటే, ఇది ఫార్ములా అండి, ఏ మైనస్ బి ఏ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ బి ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ 3 బి స్క్వేర్ ప్లస్ అప్ టు సోన్ ప్లస్ బి పవర్ ఎన్ మైనస్ 1. ఇది ఫార్ములా అండి. సో ఈ ఫార్ములాని ఇలా ఉంచుకోండి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ పవర్ ఎన్ మైనస్ డెల్టా ద పవర్ ఆఫ్ ఎన్ని నేను ఏం చేంజ్ చేసుకుంటాను, ఈ మైనస్ డెల్టా. ఓకే, ఈ మైనస్ డెల్టా అలా ఉంచుకుంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఈతో ఈ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ బి ప్లేస్లో ఏమేసానండి డెల్టా. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఫార్ములాలో వేస్తున్నాను అంతే. ఈ పవర్ ఎన్ మైనస్ 3 ఇంటూ డెల్టా స్క్వేర్ అప్ టు సోన్ డెల్టా ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అండి. జస్ట్ ఫార్ములా వేసాను అంతే. అంటే అలా కంపేర్ చేసి నీట్గా వేసాను. అర్థమైంది కదండి. ఈ స్టెప్ ఇలా ఉంచి పై స్టెప్ని మీరు ఇలా తీసుకురండి. ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. ఈ పవర్ మైనస్ ఎన్ ఈ పవర్ ఎన్ ఇంటూ డెల్టా పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ యూఎక్స్ కదండి. అయితే మీరు ఈ పవర్ మైనస్ ఎన్ ఇందుకు ఎంత వచ్చిందండి వాల్యూ, ఏదండి ఇది కదండి. ఈ మైనస్ డెల్టా ఈ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ డెల్టా ఈ పవర్ ఎన్ మైనస్ 3 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ అప్ టు సోన్ ప్లస్ డెల్టా ఎన్ మైనస్ 1. ఇది కదండి.
ఇది వచ్చింది ఇంటూ యూఎక్స్ అండి, ఇక్కడ వేసుకున్నాను నేను యూఎక్స్ అనేది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఇలా ఉంచుకొని e⁻n ux ఈని ఏమని రాసుకోవచ్చండి, 1 ప్లస్ డెల్టా కదండి. ఓకే, 1 ప్లస్ డెల్టా e⁻n-1 ప్లస్ e⁻n-2 ఇంటూ డెల్టా e⁻n-3 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ అప్ టు సోన్ డెల్టా పవర్ ఆఫ్ n-1. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఈ స్టెప్ ఎలా వచ్చిందని చెప్పేసి. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా అండి. ఓకే, ఈ మైనస్ డెల్టా ప్లస్ డెల్టా క్యాన్సిల్ చేయొచ్చు కదండి ఈజీగా. సో ఇప్పుడు e⁻n ఇంటూ ux 1 ఇంటూ నథింగ్ ఇంటూ 1 ఇంటూ సంథింగ్ ఇంటూ సంథింగ్ కదండి. సో e⁻n-1 ప్లస్ e⁻n-2 ఇంటూ డెల్టా ప్లస్ e⁻n-3 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ అప్ టు సోన్ డెల్టా ద పవర్ ఆఫ్ n-1, అంతే కదండి. సో అది వచ్చిన వాల్యూని అలా వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇలా ఉంచుకొని e⁻n-తో మనం మల్టిప్లికేషన్ చేద్దాం. e⁻n-తో ఇక్కడ చూసుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ e⁻n ఇక్కడ చూడండి, -n ప్లస్ n క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది ఏమండి, e⁻−1 e⁻−2 ఇంటూ డెల్టా e⁻−3 డెల్టా స్క్వేర్ ప్లస్ అప్ టు సోన్ e⁻−n ఇంటూ డెల్టా ద పవర్ ఆఫ్ n-1. ఇంకా మిగిలింది ఏంటంటే యూఎక్స్ నా పెట్టుకున్నాం కదండి. మీకు ఇందాకే చెప్పాను ఈ ఇంటూ డెల్టాని మనం ఫస్ట్ స్టెప్లోనే తీసుకున్నాం. సో ముందు పేపర్లో ఉన్నట్టుంది అండ్ ముందే చెప్పాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే μx-1 ప్లస్ డెల్టా అలా వేసేసుకుంటాం. e⁻−2 ఇంటూ యూఎక్స్ని ఏమవుతుంది అంటే ux-2 ప్లస్ డెల్టా ux-3 ఓకే ప్లస్ అప్ టు సోన్ ఏంటండి అంటే ux-n ఇంటూ డెల్టా ద పవర్ ఆఫ్ n-1, ఇది కదండి. అండ్ ముందు మనం తీసుకున్నట్టు ఇదేంటి మొత్తం ఇప్పటి వరకు మనకు ప్రూవ్ అయింది ux డెల్టా ద పవర్ ఆఫ్ n ux-n, ఇది కదండి ప్రూవ్ అయింది. ux-1 డెల్టా ux-2 ప్లస్ డెల్టా ux-3 ప్లస్ అప్ టు సోన్ డెల్టా ux-n డెల్టా పవర్ ఆఫ్ n-1. ఓకే కదండి, కనిపిస్తుంది కదండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కదండి. అండ్ ఇక్కడ ఈ టర్మ్ని అటు పంపించేస్తాను నేను. ux-1 ప్లస్ డెల్టా ux-2 ప్లస్ డెల్టా ux-3 ప్లస్ అప్ టు సోన్ ux-n డెల్టా ద పవర్ ఆఫ్ n-1 మైనస్ నీట్గా పట్టుకొచ్చేస్తే ప్లస్ అవుతుంది కానీ డెల్టా పవర్ ఆఫ్ n ux-n అని ప్రూవ్ చేయమంది ఏంటండి ఇదే. సో ఆన్సర్ వచ్చేసిందండి. చాలా ఈజీ అండ్ పక్కా 10 మార్క్స్లో ఉంటుందండి, పక్కా 10 మార్క్స్లో ఉంటుంది. కావాలంటే ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసి చూసుకోండి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, 24 మినిట్స్ అయిపోయింది బట్ చేసేస్తున్నాను ఈరోజుతో చాప్టర్ కంప్లీట్ అయిపోవాలని. అండ్ నా వీడియోస్ అయితే అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని అర్థం కావట్లేదు అని. అండ్ ఆ పక్కన మీరే సొల్యూషన్ కూడా చెప్పండి, ఓకేనా. అండ్ మాకు ఇలా చెప్తే అర్థమవుతుంది అది ఇదని. ఇన్ కేస్ మీకు అర్థమవుతున్నాయి అంటే అందరూ లైక్ కొట్టండి. మీరు లైక్స్ చేసే బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలనేది లేదని ఆలోచిస్తాను. అండ్ వీడియోస్ ఎక్కువ టైం చేస్తే మీకు ఏమైనా బోర్గా అనిపించినా కూడా చెప్పండి, ఓకేనా. నేను వీడియోస్ని తక్కువగా చేస్తాను. సో నెక్స్ట్ వీడియో యూనిట్ 1 45 మినిట్స్ చేయమని ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. 45 మినిట్స్ చేసేయడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ చేస్తాను. మీరు చూడడం ఇబ్బందిగా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, లేదంటే యూనిట్ 1 45 మినిట్స్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి 1 ప్లస్
డో స్క్వేర్ మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ డో స్క్వేర్ బై 2 ఇంటూ హోల్ స్క్వేర్ అండి. ఇదండి ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ మనకు తెలిసింది ఏంటండి, మీకు ఆల్రెడీ అంటే ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. డో స్క్వేర్ అంటే ఏంటండి, వాల్యూ ఈ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ -2 ఇదండి వాల్యూ. ఓకే, అండ్ ఇప్పుడు మనకి అంటే ఫస్ట్ ఇందులో 1 ప్లస్ డో స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ అంటే అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి. 1 ప్లస్ ఈ ఇన్వర్స్ -2 హోల్ స్క్వేర్ బై 2 ఇది మొత్తానికి చెందిద్దండి, అండ్ హోల్ స్క్వేర్. ఓకే కదండి. సారీ ఇక్కడ నేను ఆల్రెడీ స్టెప్ చేసుకున్నాను కదండి. ఓకే, స్క్వేర్ అనేది రాదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 2 ప్లస్ ఈ ఇన్వర్స్ -2 బై 2 హోల్ స్క్వేర్. -2కి +2కి క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ బై 2 హోల్ స్క్వేర్. ఇదే కదండి. ఇది ఇలా ఉంచుకోండి. దీనివల్ల యూజ్ ఏంటో ఫైనల్ స్టెప్లో అర్థమవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ఏంటండి, 1 ప్లస్ డో స్క్వేర్ మ్యూ స్క్వేర్ కదండి. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, డోని ఇక్కడ మనం 1/2 మైనస్ ఈ పవర్ -1/2 అండ్ మ్యూని ఏమనుకుంటా అంటే ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2/2 అండి. ఓకే కదండి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం కదా, 1 ప్లస్ డో స్క్వేర్ మ్యూ స్క్వేర్ 1 ప్లస్ ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2 హోల్ స్క్వేర్ ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2/2 హోల్ స్క్వేర్. అంతే కదండి. ఓకే, ఏం లేదండి, అక్కడ వాల్యూస్ నేను వేసుకోండి అంతే. ఓకే, ఇక్కడ ఏముందండి, a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది, బట్ మనం డైరెక్ట్గా చేద్దాం. ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2 హోల్ స్క్వేర్ కదండి. ఓకే, బై 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత అండి, 4. ఓకే, 1 ప్లస్ ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2 ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2 హోల్ స్క్వేర్ బై 4. ఈ 4ని అంటే ఇక్కడ బై 1 ఉంది కాబట్టి డైరెక్ట్ మనం మల్టిప్లై చేస్తాం. 4 ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ ఇంటూ చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ ఈ పవర్ -1/2 హోల్ స్క్వేర్ -1/2. ఓకే, బై 4. ఓకే కదండి. ఎంతండి, ముందు 4 ప్లస్ ఈ పవర్ 1/2 హోల్ స్క్వేర్
e power 1/2 minus 1/2 హోల్ స్క్వేర్ బై 4 కదండి, ప్లస్ 4 మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ పవర్ 1/2 2 క్యాన్సిల్ 1, ఈ పవర్ 1 కదండి, ఈ పవర్ ఇక్కడ -1 అండి, -1/4 హోల్ స్క్వేర్ అంతే కదండి, బై టోటల్ ఉంది. ఓకే, ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఈ స్క్వేర్ -2e, ఎందుకంటే e ఇంటూ ఈ ఇన్వర్స్ ఎంత అండి 1, సో 2 అయిపోయింది. -2 ప్లస్ ఈ పవర్ -2 బై 4 అండి. సో ఇక్కడ +4 ఇక్కడ -2 అయితే ఎంత అవుతుందండి, 2 కదండి. ఈ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ -2 ప్లస్ 2/4 అండి. సో ఇప్పుడు ఏ ఫార్ములా ఉందండి, a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో కదండి ఉంది. సో ఈ ప్లస్ ఈ పవర్ -1 హోల్ స్క్వేర్ బై 2 అండి. ఇక్కడ హోల్ అండి, మొత్తానికి చెందింది. నార్మల్గా అయితే 4 ఉంటుంది, హోల్ స్క్వేర్ మనం పెట్టాం కాబట్టి సో 2 కూడా చెందింది కాబట్టి 2 స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ మిమ్మల్ని చేశాను స్టార్టింగ్లో చూడండి. సో ఇక్కడ ఎంత వచ్చిందండి, ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ బై 2. ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకు ఆ స్టెప్ వచ్చిందా అని. ఎంతండి, 1 ప్లస్ డో స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఎంత అండి సమ్, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అండ్ ఇంతటితో యూనిట్ 3 అనేది ఇంటర్పోలేషన్ 1 అనేది కంప్లీట్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. అంటే దీంట్లో 20 మార్క్స్ మనకు వచ్చేసినట్టే. సో పాస్ మార్క్ ఎంత అండి, 21 మార్క్స్. సో మనం ఒక చాప్టర్ని 20 మార్క్స్ ఆల్రెడీ గెయిన్ చేస్తాం. అండ్ మనం యూనిట్ 2 కూడా ఆల్రెడీ చెప్పేశాను. ఒక ముల్లర్స్ మెథడ్ ఒకటి ఉంది, ఈ ముల్లర్స్ మెథడ్ చెప్పేస్తే యూనిట్ 2 కూడా కంప్లీట్ అయిపోద్ది. ఈ యూనిట్ 2 నుంచి ఎంత వస్తాయంటే 20 మార్క్స్, అంటే మీకు 40 మార్క్స్ చెప్పేసినాను మొత్తానికి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూనిట్ 1 కూడా చెప్పేస్తాను. యూనిట్ 1 ఎంత అండి, ఎర్రర్స్ ఎంత అంటే 20 మార్క్స్ అండి. సో టోటల్లీ మీకు 60 మార్క్స్ చెప్పేస్తున్నట్టే. సో సరిపోతాయి అనుకుంటా కదండి. ముందు ఈ 3 యూనిట్స్ కవర్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ 2 యూనిట్స్ అయిపోయాయి కాబట్టి యూనిట్ 1 ఉంది, యూనిట్ 1 కంప్లీట్ చేస్తాను. సో ఇంతటితో మీకు ఒక భయం అనేది పోతుంది. అండ్ తర్వాత మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయడమే, మరేం లేదు. నేనేం మ్యాజిక్ చేయలేను, జస్ట్ మిమ్మల్ని బూస్ట్ చేయగలను. ఎంతవరకు ఏంటి, ఎలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటని ఎవరు చెప్పలేని కూడా నేను చెప్తున్నాను అంతే. అండ్ నా దుఃఖ విన్నపం ఏంటంటే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది కదండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.